చేస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవానీని, మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది కదా, పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దాము కదా అని కొంచెం చిన్న ప్లానింగ్ వేసుకున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ కాబట్టి ఈ ఆఫ్టర్నూన్ టైంలో నేను పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెడదామని లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫ్రీ అయిపోతాం కదా అని. ఇప్పుడు పిల్లలతో వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఒకటి నచ్చుతుంది. ఇద్దరికి ఒకటే నచ్చి చేయడం చాలా కష్టం అవుద్ది. ఏంటంటే ఇవాళ కర్రీ మాత్రం క్యారెట్ వండుతున్నాను. క్యారెట్ అయితే మా అబ్బాయికి బాగా ఇష్టం, మా పాపకేమో దొండకాయ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు నేను క్యారెట్ వండాను అనుకోండి, తమ్ముడికి ఇష్టమని నువ్వు క్యారెటే వండవు అంటాను. అదే దొండకాయ వండాను, ఇగో దొండకాయ అక్కకే ఇష్టం కదా, నా కోసం నువ్వు క్యారెట్ వండలేదు అంటుంది. అందుకని ఎలాగో రెండు ఉన్నాయి, కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు నేను ఇది ఫ్రీగా నేను చేయగలుగుతున్నాను అనమాట. ఇంకా దొండకాయ కొంచెం ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఉప్పు వేసేసి దాని మీద ప్లేట్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే, మీడియం ఫ్లేమ్లో, మరీ పెద్దది కాదు అలాగే మరీ స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ముక్క ఇలా మెత్తపడిన తర్వాత ప్లేట్ తీసేసి మనం వేపుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. సమ్మర్ కదా, పిల్లలకి బాగా వేడి ఎక్కువ అయిపోద్ది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుందని పిల్లల కోసం కొంచెం సబ్జాలు నానబెట్టానండి. మార్నింగ్ నానబెట్టాను, ఇంకా వాళ్ళ కోసం నేను సబ్జాలు ఇచ్చేస్తాను అనమాట. సమ్మర్లో ఇవి మాత్రం చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి. పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. ఇంకా మా పాపకైతే ఈ సబ్జా వాటర్ అంటే చాలా ఇష్టం. మా బాబు చూసారా ఎలా గెంతులేస్తున్నాడో. వీళ్ళిద్దరికీ టీవీ లేకపోవడం వల్ల ఒకళ్ళ ల్యాప్టాప్ దగ్గర, ఒకళ్ళేమో కంప్యూటర్ దగ్గర చూసుకుంటున్నారు. ల్యాప్టాప్ దగ్గరేమో మా పాప క్లాస్ వింటుంది, కంప్యూటర్ దగ్గరేమో మా బాబు యూట్యూబ్ చూస్తున్నాడు అనమాట. అలా ఉంటుంది. ఇద్దరు ఉంటే అస్సలు పని జరగదు. అనుకున్న పని ఏది జరగదు. మనం పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం. ఇంకా ఈ రేపు మార్నింగ్ కోసం పప్పు నానబెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకొని పెట్టుకుంటే దోశలు బాగా వస్తాయి కదా. అంతే, చెప్పాను కదా మీకు దొండకాయ ఎంత బాగా ఫ్రై అయ్యిందో చూసారా. అందులో కొంచెం వేపిన పల్లీలు వేసాను అనమాట. కూర మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బెటర్గా అనిపిస్తుంది మనకు కూడా. ఇలా వంట అయింది, ఇంకా జస్ట్ మనం చేసుకుందాం అనుకునేలాగా మా అబ్బాయికి స్కూల్ టైం అయిపోతుంది అని ఇంకా లంచ్ పెట్టామన్నాను. ఇంకా తన కోసం ఇంకా లంచ్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. సరే, తను వెళ్ళిన తర్వాత మనం కూడా భోజనం చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం కదా అని ఆఫ్టర్నూన్ ఎప్పుడు పడుకున్నాను. టైం మొత్తం నాకు ఇక్కడే వేస్ట్ అయిపోయిందండి. ఈ నిద్రపోవడం వల్లే నాకు టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా లేచి ఇంటి పని అది చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అలాగే కింద మా అమ్మగారు అంటే వానర్స్ మాట, వాళ్ళు కొంచెం పెద్ద ఆవిడ కొంచెం మామిడికాయలు ఇచ్చి కట్ చేసి పెట్టమన్నారు. మావి పచ్చడి పెట్టారంట. ఇంకా ఆవిడ కోసం నేను ఈ మామిడికాయలు కట్ చేసి పెట్టాను అనమాట. ఏంటంటే వీటికి కూడా నాకు చాలా టైం పట్టిందండి. ఈ టైం పట్టడం వల్ల కొంచెం ఈవినింగ్ అయిపోయింది, బాగా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆ ముక్కలన్నీ కట్ చేసేసి ఇంకా ఆవిడకి ఇచ్చేసాను అనమాట. ఎలాగో కిందకి వెళ్ళాను కదా అని ఇంకా వచ్చేటప్పుడు పైకి వెళ్ళి బట్టలు కూడా తెచ్చేసుకున్నాను. బట్టలు తెచ్చేసుకొని ఇంకా పప్పు ఎలాగో నానింది కదా అని గ్రైండర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి పనులు చేసుకునేదండి. నేనైతే ఏం కొత్తగా చేయట్లేదు, చేసుకున్నది కొంచెం నీట్గాను శ్రద్ధగా చేసుకుంటాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ పప్పు గ్రైండర్ వేసేసి ప్లేస్ మాత్రం మరీ కిందికి, నేను అన్ని కింద నేల మీద పెట్టుకునేదాన్ని. ఇంకా అలా కాదు, అన్ని కాలు తగులుతాయి కదా అని ఇంకా మా వారిలాగా టేబుల్ వేసి దాన్ని సెట్ చేశారు.
కొంచెం పైకి వేస్తే టేబుల్ మాత్రం ఆ కబోర్డ్స్కి తగులుతాయని ఆయన ఇలా కొంచెం సెట్ చేశారు. ఈ టేబుల్ మీద ఓన్లీ గ్రైండరు, ఇలా వెజిటేబుల్స్ ఉంటాయండి, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అంటే స్టాండ్ మాత్రం కంపల్సరీగా అక్కడ పెడతాను. ఇంకా ఇలా పెట్టుకొని నాకు బాగా యూజ్ఫుల్ అనిపించింది. కింద పెట్టుకుంటే అవన్నీ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, మాప్ పెట్టేటప్పుడు అదంతా నాకు అన్నీ ఆ, తీసుకొని పెట్టుకోవాల్సిన చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అలా అవసరం లేదు. దాని కింద నుంచి మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది మాట. అంత అంత చక్కగా ఉంటుందండి. ఇంకా కొంచెం నాకు చాలా ఫ్రీ అనిపించింది. ఇంకా పప్పు గ్రైండ్ వేసేసిన తర్వాత ఇంకా వచ్చి బట్టలు, ఆ పప్పు నలిగేలోగా బట్టలు మడత పెట్టేద్దాం కదా అని మడత పెట్టేస్తున్నాను. అంటే నా పని తొందరగా అయిపోద్ది, నేను అనుకున్నది చేయొచ్చు కదా అని. ఇప్పుడు వరకు కూడా నేను అనుకుంటూనే ఉన్నాను, నా పని నేను చేయొచ్చు కదా, మనం అనుకున్న ప్లానింగ్ చేయొచ్చు కదా అని. కానీ అంతా రివర్స్ అయిపోయింది. మా వారు ఫోన్ చేసి ఆ, ఒక్క 2 నిమిషాలు వస్తున్నాను, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యింది అంటే కొంచెం గబగబా నేను ఫ్రెష్ అప్ అయిపోయానమాట. బయటికి వెళ్ళి వచ్చే టయానికి మా అబ్బాయి చూసారా ప్రొజెక్టర్ పెట్టుకొని ఎంత చక్కగా మ్యాచ్ చూస్తున్నాడో. తనకి మ్యాచ్ అంటే అంత పిచ్చి ఎక్కువైపోయిందండి. మీకు క్లియర్గా మొన్న వీడియోలో చెప్పాను కదా ప్రొజెక్టర్ కొన్నామని. చాలా యూస్ఫుల్ అనిపిస్తుందండి మాకు మాత్రం ఈ ప్రొజెక్టర్. ఎందుకంటే లో బడ్జెట్లోనే ఉంది, మాకు టీవీ ఒకటి లేకపోవడం వల్ల ఇంక ఈ ప్రాజెక్టర్ ఇలా పెట్టుకొని ఎప్పుడైనా ఇంకా చూసుకోవచ్చు కదా అని అనుకున్నాము. ఇంకా చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ మాత్రం. ఇంకా చెప్పాను కదా ఎక్కడ పని అక్కడ వదిలేసాను కదా అని. ఇంక నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. పిల్లలకి డిన్నర్ కూడా పెట్టేసి ఇంక మేము కూడా టిఫిన్ చేసేసాము. ఎందుకంటే మండే రోజున నేను భోంచేయండి, ఇంకా టిఫిన్ చేస్తాము నేను మా హస్బెండ్ ఇద్దరము. ఇంకో ఎక్కడ పని అక్కడ ఉంది కదా అని లేట్ అయినా సరే ఇంకా ఈ పని పూర్తి చేద్దామని డిన్నర్ అయిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసి వంటగది క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా అయిపోయిందండి. నేను ఒంటరిగా చేస్తున్నానని మా అబ్బాయి ప్రాజెక్ట్ పెట్టుకొని చక్కగా చూస్తూ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ కబోర్డ్లో కూడా, అంటే మడత పెట్టినవన్నీ వెంటనే పెట్టేసుకుంటే మనకు అంత పెద్ద పనిగా ఉండదు కదా, అందుకని. ఇంకా నా పని ఇలా అయిందండి. ఇంకా ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇంకా ఈసారి ఇంకెప్పుడైనా మళ్ళీ చేద్దాము ఈసారి నేను చేద్దామని మాత్రం ఫిక్స్ అవును. అనిపించినప్పుడు వెంటనే చేస్తాను. ఇంటికి మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.